హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే చాలా సింపుల్గా మినప అప్పడాలని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలామందికి కూడా ఈ మినప అప్పడాలంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో ఇంట్లోనే వీటిని ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్ పద్ధతిలో అయితే చూపిస్తున్నాను. ఇక మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం పదండి. దానికోసం ఇక్కడ ఒక క్లాత్ పైకి ఒక కప్పు దాకా మినపగుండ్లను తీసుకోండి. వీటిపైన ఒక తెల్లటి పొట్టు లాంటిది ఉంటుంది కదా. సో ఆ పొట్టు అనేది లేకుండా ఇలా పొడి క్లాత్ తోటి కొంచెం ఇలా రుద్దుతున్నట్టు తుడిచాము అంటే ఆ పొట్టు అంతా కూడా పోతుందండి. తెల్లటి పొడి అయితే ఉంటుంది కదా దీనిపైన, ఆ పొడి అంతా కూడా పోతుందన్నమాట. ఇలా కొంచెం క్లాత్ తోటి బాగా రుద్దుకున్న తర్వాత మరోసారి చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చేతికి ఎలాంటి పొడి అనేది అంటుకోవట్లేదు కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మినపగుండ్లన్నీ వేసేయండి. ఇప్పుడు ఈ మినపగుండ్లు అనేది మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఎంత మెత్తగా ఉందో కదా పిండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఇలాంటి జల్లెడని తీసుకొని ఈ పిండి అంతా కూడా జల్లించుకోవాలండి. చిన్న చిన్న నలకలు ఏమైనా ఉంటే సపరేట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత నేను ఇక్కడ మరో కప్పు మినపిండి అనేది తీసుకుంటున్నానండి. నేను సంక్రాంతికి టూర్ వెళ్ళినప్పుడు అప్పుడు ఇడ్లీ కోసము అలాగే దోశ కోసం అనేది మినుముల్ని కడిగి ఆరబెట్టి ఇలా పిండి చేసి అయితే తీసుకెళ్ళాను అనమాట. దోశ అయితే చేసుకున్నాను, కాకపోతే ఇడ్లీలు చేసుకోలేదు. ఆ ఇడ్లీ కోసం తీసుకున్న పిండి అనేది ఇలా మిగిలిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా నేను ఇందులోకే వేసి అప్పడాలు అయితే చేస్తున్నాను. ఇలా పూర్తిగా జల్లించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. ఈ అప్పడాలలో ఉప్పు అనేది ఎక్కువగా పడదండి, కొంచెమే పడుతుందన్నమాట. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. వంట సోడా వేయడం వల్ల ఏంటంటే అప్పడాలు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట. సో అందుకు హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి ఈ ఉప్పు వంట సోడా అంతా కూడా బాగా కలిసేలాగా స్పూన్తో ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి అండి. మెత్తగా అయితే ఉండకూడదు, చాలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. మనం చపాతీ పిండికి కలుపుతాం కదా, దానికంటే గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది. ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మన అందరి ఇళ్ళల్లో ఇలాంటి ఒక కట్టెలు అయితే ఉంటాయి కదా, చపాతీ కర్ర కానివ్వండి, లేదంటే మన రోలుకు వచ్చే రోకలి ఉంటుంది కదా, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, వాటితోటి పిండినంతా కూడా ఈ విధంగా బాగా దంచుతూ మర్దన చేయాలి అండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ పిండి అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కనీసం ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా పిండిని దంచుతూ బాగా మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మరోసారి చేత్తో బాగా కలుపుతూ మర్దన చేసుకోవాలండి. ఈ విధంగా మనము రాయితో దంచుకున్నాం కదా ఇందాక కర్రతోటి, ఆ విధంగా ఒక 5 నిమిషాలు, అలాగే ఇలా చేత్తో ఒక 5 నిమిషాలు బాగా మర్దన చేయాలి. పిండిని గట్టిగానే కలుపుకొని పిండి అనేది సాఫ్ట్గా తయారయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటేనే మనం చేసే అప్పడాలు అనేవి చాలా బాగా పల్చగా రుద్దుకోవడానికి వస్తుంది. తర్వాత మళ్ళీ కాసేపు ఇలా దంచుతూ మర్దన చేయండి. ఇలా దంచిన తర్వాత మరొకసారి పిండిని అనేది ఇలా చేత్తో కలుపుకుంటూ చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో అనేది పిండి అనేది ఎంత సాఫ్ట్గా తయారవుతుందో ఇలా చేసుకోవాలి అండి. ఈ విధంగా పిండిని ఇలా చేసుకున్న తర్వాత మరోసారి సిలిండ్రికల్ షేప్లో ఇలా రుద్దుకుంటూ బాగా మరొక 2 నిమిషాలు బాగా మర్దన చేయండి. మొత్తము 10 నిమిషాల పాటు ఈ పిండిని అంతా కూడా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా దంచుతూ అలాగే చేత్తో 2 విధాలుగా మర్దన చేయాలి అండి. ఇలా చేసిన తర్వాత కాస్త పిండి ముద్దను తీసుకొని మరోసారి ఈ పిండిని ఇలా రోల్ చేస్తూ సిలిండ్రికల్ షేప్లో ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత ఇందులో నుంచి సగం పిండిని తీసుకోండి.
ఇలా సగం పిండిని తీసుకున్న తర్వాత మన అందరి ఇళ్ళల్లో ఇలాంటి చాపింగ్ బోర్డ్ అయితే ఉంటుంది కదా, లేదంటే మనం చపాతీ చేసే బండలు ఉంటాయి కదా, దానిపైకి ఈ పిండిని తీసుకొని మరొకసారి ఇలా చపాతీ ముద్దలాగా చుట్టుకొని దానిపైన కొంచెం పొడి పిండి చల్లుకోండి. గోధుమ పిండి అయినా లేదా మైదా పిండి అయినా సరే ఇలా చల్లుకొని దీన్ని పెద్ద చపాతీలాగా రుద్దుకోవాలండి. ఎంత వీలైతే అంత పల్చాగా రుద్దుకోండి. మీరు ఎంత పల్చాగా రుద్దే దాన్ని బట్టి ఈ మినప అప్పడాలు అనేది ఆయిల్లో వేసినప్పుడు బాగా పొంగుతాయి. తర్వాత మన అందరి ఇళ్ళల్లో ఇలాంటి చిన్న గిన్నెలు కానీ లేదంటే మూతలు ఉంటాయి కదా, మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు గిన్నెని తీసుకొని ఇలా చిన్న అప్పడాల్లాగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇదైతే గిన్నెకి అతుక్కపోయి వచ్చిందండి. నాకు చాలా నవ్వు అనిపించింది ఇలా అతుక్కపోయేసరికి. చాలా బాగా అయితే వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అప్పడాలు అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ మందం అనేది చూస్తున్నారు కదండి, చాలా పల్చగా ఉంది. నా చేయి కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా అయితే అన్ని అప్పడాలని కట్ చేసుకోవాలి అండి. మనం చేసుకునే చపాతీకి ఎన్ని అప్పడాలు వస్తాయో ఒకసారికి అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా తీసుకున్న వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇవి ఒకదానికొకటి అతుక్కపోవండి. ఇలా ఒకదాని మీద ఒకటి కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లోనే ఫ్యాన్ కిందనే పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ వచ్చేసి ఎక్కడైనా సైడ్కు పిండి కాస్త ఎక్కువగా ఉంటుంది కదా, వాటిని చిన్న అప్పడాల్లాగా అయితే చేశాను. సో ఈ విధంగా అన్నిటినీ ఇలా ఒక క్లాత్ మీద వేసుకొని ఫ్యాన్ కింద ఒకవైపు 30 నిమిషాలు మరొక వైపు 30 నిమిషాలు తిప్పి ఎండబెట్టుకున్నామంటే చాలా బాగా ఎండిపోతాయండి. తర్వాత నేను మార్నింగ్ టైము ఎండ వస్తుంది కదా, ఆ ఎండలో ఒక గంట సేపు అయితే పెట్టానండి. చాలా బాగా చక్కగా అయితే ఎండిపోయాయి. ఇంట్లోనే ఫ్యాన్ కిందనే ఎండిపోతాయండి. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా, బయట ఎండ వస్తుంది. ఒక గంట సేపు ఎండకు పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు అప్పడాలు అనేది ఎంత చక్కగా ఎండిపోయి చాలా బాగా వచ్చాయో. సో ఈ విధంగా ఇంట్లోనే ఫ్యాన్ కిందనే ఈ మినప అప్పడాలను అయితే చేసుకోవచ్చండి. ఇంకొకటి, నాకు ఇక్కడ ఫ్రై చేయడానికి టైం లేదండి. అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చి ఫ్రై చేయడానికి టైం లేదు. తప్పకుండా వీటిని ఫ్రై చేసినప్పుడు షార్ట్ వీడియోని నేను పోస్ట్ చేస్తానండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.